మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ తాళ్ళూరి బాబు 4వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, తాళ్ళూరి బాబు కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తాళ్ళూరు బాబు వ్యక్తి కాదు, ఒక శక్తి అని ఆయన ప్రజలకు చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు గంగాధర్ మాట్లాడుతూ, నాన్న ఆశయాల కోసం రాజకీయ రంగ ప్రవేశం చేశానని, తాళ్ళూరి బాబు భౌతికంగా లేకపోయినా ప్రజల మనసులో ఆయన చెరిగిపోని ముద్రగా నిలిచిపోయారని, నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని గంగాధర్ అన్నారు. అందరు ఇటు చూర్రి అన్నా. నా నాన్నగారైన తాళ్ళూరు బాబు గారు 4వ వర్ధంతి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన నా ఆత్మ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆయన క్రమశిక్షణలో పెరిగిన వాళ్ళం అని. ఓకే, సో మనం చూసినది ఏంటంటే నాకంటే ఎక్కువ మీరందరూ ఎక్కువ తిరిగినారు ఆయనతో పాటుగా. ఆయన నడవడిక ఏంటి, ఆయన ఎలా ఒకళ్ళు నమ్ముకుంటే ఆయన ఏం చేయగలడు, ఎంత దూరం వెళ్ళగలడు అనేది ఇందాక అన్న భాస్కర్ అన్న కానీ వీళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు ఈ రోజులో ఆ లోటు కొంత కనబడుతుంది అనేది వాస్తవమైంది. నేను ఆ రోజు కూడా చెప్పినాను, చాపలతోనలో చెప్పినప్పుడు నా అవసరం లేకుండా ఉండకూడదు అనుకున్నాను. కానీ నా అవసరం వచ్చింది. ఒక వృక్షాన్ని పీకి పాడేసిన, ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని తీసేయాల్సిన అవసరం ఉంటుంది. అతి కొద్ది కాలంలో కూడా మనం క్లీనప్ చేసుకోవాలి, సిస్టమ్ని క్లీనప్ చేయాలి ఫస్ట్. ఇక్కడ నేను చూసినది ఏంటంటే పాపం గిరిజనులు, హరిజనులు వీళ్ళ చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దగ్గర నుంచి ఒక 5,000 తీసుకుపోవడం, ఒక 2,000 పోలీస్ స్టేషన్లు ఇవ్వటము, ఒక 3,000 జేబులో పెట్టుకునేది, ఈ తతంగాలు చాలా ఎక్కువ ప్రోగ్రెస్ నడుస్తుంది ఇక్కడ. అలాంటివి ఆయన దగ్గర పోయింది అంటే పని కావాల్సిందంతే. అలాంటి సిస్టమ్ని మళ్ళీ మనం తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాంటి దానికోసం నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. మమ్మల్ని, ఈ కుటుంబాన్ని కానీ, బాబు గారిని కానీ, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఏ లోటు రానికుండా ఇప్పుడే కాదు ఎప్పటికైనా వరకు నేను చూసుకుంటానని నేను హామీ ఇస్తున్నాను.